వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. భారత రాజ్యాంగాన్ని, అదేవిధంగా భారత చిహ్నాలను, జాతీయ స్మారకాలను, జాతి కట్టడాలను, వీటన్నిటినీ కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న విధి కూడా, ప్రాథమిక విధుల్లో ఇది భాగంగా ఉంటుంది. సో అలాంటి అంశానికి సంబంధించిన ఒక కరెంట్ ఇష్యూ మనకిప్పుడు వార్తల్లోకి వచ్చింది. సో మరి దేనికి సంబంధించింది అనంటే వందే మాతరానికి సంబంధించింది. ఓకే, ఇది వందే మాతరానికి సంబంధించింది. నిజం చెప్పాలి అనంటే 2025 నవంబర్ 7th నుంచి ఏదో ఒక రూపంలో ప్రతిసారి మనకు ఈ వందే మాతరం అన్నది వార్తల్లోకి వస్తూ ఉన్నది. ఓకే, ఏదో ఒక రూపంలో. మరి తాజాగా ఎందుకు వార్తల్లోకి వచ్చింది అనంటే పార్లమెంట్ ఒక బిల్లును ఆమోదించింది. గతంలో వచ్చిన చట్టానికి చేసిన సవరణ ఇది. ఇట్ ఈస్ అన్ అమెండ్మెంట్ టు ద ప్రీవియస్ యాక్ట్. సో గతంలో వచ్చిన ఏదైతే మనకు బిల్లు ఉందో దానికి సంబంధించిన సవరణ. మరి ఏంటి ఇది అనంటే పార్లమెంట్ పాస్డ్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషన్ ఆనర్. మన జాతికి గౌరవప్రదమైనవి, మనం పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా గౌరవించాల్సిన వాటికి ఏదైనా అవమానం జరిగితే సో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పే అంశానికి సంబంధించిన చట్టం. ఆ చట్టంలోని సెక్షన్ 3 మనకు సవరణ చేసినారనమాట. సో ఇది ఎప్పుడు వచ్చిన చట్టము అనంటే 1971లో వచ్చిన చట్టంగా మనం చెప్పుకోవచ్చు. సో ఆ చట్టానికి ఇప్పుడు ఇది సవరణ. ఏ సెక్షన్కు అంటే సెక్షన్ 3కు చేసిన సవరణ. రైట్. సో 1971 అనగానే మనకేం గుర్తుకు రావాలా? భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం కూడా అదే. సో డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు మనకు ఈ యుద్ధం అనేది జరిగిందనమాట. సో అందుకే అంటే డిసెంబర్ 3 నుంచి 16 వరకు. సో 16వ తేదీన ఓటమిని అంగీకరించింది కాబట్టి ప్రతి సంవత్సరం డిసెంబర్ 16వ తేదీని ఏ రోజుగా నిర్వహిస్తూ ఉన్నాం మనము? ప్రతి సంవత్సరం డిసెంబర్ 16వ తేదీని విజయ్ దివస్గా నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా మనకు ఈ యుద్ధం 1972 జూలైలో కుదిరిన సిమ్లా ఒప్పందంతో పూర్తిగా ముగిసింది. అయితే ఆ సిమ్లా ఒప్పందం నుంచి తాజాగా పాకిస్తాన్ బయటకు వచ్చింది. సింధు నది జలాల ఒప్పందం నుంచి భారత్ ఏ విధంగా బయటకు వచ్చిందో సింధు నది ఈ సిమ్లా ఒప్పందం నుంచి పాకిస్తాన్ బయటకు వచ్చింది. సో అది వేరే ఇష్యూ. బట్ ఈ ఇష్యూకి ఇప్పుడు ఫోకస్ చేద్దాము. సో 1971లో వచ్చిన సెక్షన్ 3కు తాజాగా సవరణ చేశారు. ఈ సవరణ ఏంటి, ఎందుకు చేశారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్నది. సో ద లెజిస్లేషన్ అంటే ఈ చట్టము అన్నది ఇప్పుడు తాజాగా బిల్లులో పేర్కొన్న అంశము అన్నది అఫీషియల్లీ ఎక్స్టెండ్ ద సేమ్ పీనల్ ప్రొటెక్షన్ టు ద నేషనల్ సాంగ్ అంటే వందే మాతరం దట్ ఆర్ కరెంట్లీ గివెన్ టు ద నేషనల్ యాంథమ్. ఈజీగా మనం మామూలు భాషలో చెప్పుకోవాలంటే జనగణమనకు ప్రస్తుతం ఎలాంటి గౌరవం, ఎలాంటి హోదా ఉన్నాయో ఇక నుంచి వందే మాతరానికి అదే గౌరవం, అదే హోదా దక్కుతుంది. రైట్. సో సేమ్ అన్నమాట, ఎలాంటి మార్పు అనేది కూడా మనకు ఉండదు. సో జనగణమనకు ఎలాంటి గౌరవ హోదాలు ఉంటాయో వందే మాతరానికి అవే ఇక నుంచి దక్కుతాయన్నమాట. సో దీన్ని ఈ మేరకు చట్ట సవరణ చేశారు. ఈ జనగణమనను మనకు రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే వందే మాతరాన్ని రచించింది మనకు బంకిం చంద్ర చటర్జీ. సో అయితే ఈ వందే మాతరాన్ని మొట్టమొదటిసారిగా 1896 ఐఎన్సీ సెషన్లో పాడింది రవీంద్రనాథ్ ఠాగూర్. అయితే జనగణమనను మాత్రం 1911 సెషన్లో ఆలపించినారు. రైట్. సో ఈ బేసిక్ సమాచారంతో సహా తాజా బిల్లులోని అంశాలు ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాము. రైట్. సో మరి ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ 1971 ఇది మనకు ఎప్పుడు వచ్చిన చట్టము అనంటే 1971 డిసెంబర్ 23 నాడు వచ్చిన చట్టం. సో ఈ డేట్ కూడా బాగా మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు తాజాగా వార్తల్లో ఉన్న నేపథ్యంలో మనకు అడిగే అవకాశాలు ఎక్కువ. సో ఏది ఈ డేట్ అంటే డిసెంబర్ 23. సో మనకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 23ని మనము ఫార్మర్స్ డే, జాతీయ రైతు దినోత్సవంగా కూడా నిర్వహిస్తాం. నేషనల్ ఫార్మర్స్ డే, జాతీయ రైతు దినోత్సవం. సో చరణ్ సింగ్ అనే ఒక ప్రధానమంత్రి జన్మించిన రోజు. సో ఆయన రైతుల కోసం ఎంతో కృషి చేసిన నేపథ్యంలో ఈ రోజుని మనం నేషనల్ ఫార్మర్స్ డే అని కూడా జరుపుకుంటూ ఉంటాం. రైట్. సో డిసెంబర్ 23 నాడు చేసిన చట్టం ఇది. మరి ఈ చట్టం ఏం చెప్తుంది అనంటే మన జాతి చిహ్నాలకు కానీ, జాతీయ
మన నేషనల్ అంతం జనగణమనకు కానీ జాతి స్మారకాలకు కానీ కట్టడాలకు కానీ ఎలాంటి అవమానం అనేది జరగరాదన్నమాట. రైట్. సో మరి ఈ చట్టంలో ప్రధానంగా ఏ అంశాలు ఉన్నాయి? సో సెక్షన్ 2 సెక్షన్ 3 మనకి ఎగ్జామినేషన్స్కు ఇప్పుడు రిలవెంట్ అనమాట. మరి సెక్షన్ 2లో ఏముంది? ప్రొటెక్షన్ టు ఫ్లాగ్ అండ్ కాన్స్టిట్యూషన్. సో భారత మనకు పతాకానికి అండ్ రాజ్యాంగానికి గౌరవం అన్నమాట. సో వాటికి సంబంధించిన రక్షణ. సో మన జెండాను బర్నింగ్ అంటే దాన్ని తగలబెట్టడం కానీ, డీఫేసింగ్ దానికి అవమానకరంగా చూడడం కానీ, ఇట్లా ఏమి చేసినా డిస్రెస్పెక్ట్ టువర్డ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. సో మన జాతీయ జెండాకు, మన త్రివర్ణ పతాకానికి ఎలాంటి హాని కలిగించినా సరే, రైట్, సో ఈ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి అన్నమాట. ఇది మనకు సెక్షన్ 2లో పేర్కొన్నారు. సో ఎప్పుడైనా అడగవచ్చు, ఈవెన్ మనకు ఈ జాతీయ జెండాను ఎగురవేయడానికి సంబంధించి ఇవి ఎన్నెన్నో సవరణ చేసుకుంటూ వస్తున్నారు. లైక్ ఒకప్పుడు కేవలం మార్నింగ్ 6 to 6 సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయానికి ముందే ఎగురవేయాల్సి ఉండింది. ఇప్పుడు ఏ టైంలో అయినా ఎగురవేసే అవకాశాన్ని కల్పించినారు. ప్రైవేట్ వ్యక్తులు ఎగురవేసే అవకాశాన్ని. గతంలో కేవలం ఖాదీ వస్త్రాన్ని వినియోగించాలి, ఇప్పుడు ఖాదీతో పాటు ఇతర వస్త్రాలు కూడా వినియోగించుకునేలా, రైట్, ఇలా కొన్ని ఎప్పటికప్పుడు వేడుకలకు అనుగుణంగా సవరణ చేస్తూ వచ్చినారు. లైక్ 2022లో మన 70 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కూడా కొన్ని మార్పు చేర్పులు అనేవి చేసినారన్నమాట. సో ఇది సెక్షన్ 2. మరి ఎవరైనా ఇందులో ప్రొహిబిట్ చేసిన, నిషేధించిన వాటికి పాల్పడితే వాళ్లకు 3 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్, జైల్లో ఉంటుంది, లేదా ఫైన్, లేదా 2, లేదా జరిమానా విధించు, లేదా 2. అయితే ఎగ్జంప్షన్స్ కూడా కొన్ని ఉంటాయి. సో మినహాయింపులు అన్ని సందర్భాల్లో విధించారు. ఎప్పుడు? లైక్ బోనాఫైడ్ క్రిటిసిజం అంటే రియల్ క్రిటిసిజం అని అంటే లైక్ కన్స్ట్రక్టివ్గా ఉండాలి, రైట్. అది కేవలం ఏదో దెప్పి పొడిచినట్టుగా కాకుండా ఎందుకు జెండాను మేము విమర్శిస్తున్నాము అని ఒక సహేతుకమైన కారణంతో వివరించగలగాలి, రైట్. సో కాన్స్టిట్యూషన్ పైనైనా ఈ విషయం రీత్యా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము అని కన్స్ట్రక్టివ్గా చెప్పొచ్చు, అంతేకాని అవమానకరంగా మాట్లాడరాదు. సో విమర్శ వేరు, అవమానించడం వేరు, ఆ తేడాను మీరు గమనించండి. సో ఇలాంటి సందర్భాల్లో మాత్రం మనకు మినహాయింపులు ఉంటాయి. సో ఈ సందర్భం కాకుండా అసందర్భంగా ఎవరైనా జెండాకు అవమానించేలా ప్రవర్తించినప్పుడు మాత్రం ఖచ్చితంగా 3 సంవత్సరాల జైలు శిక్ష కానీ, లేదా జరిమానా కానీ, లేదా రెండింటిని కానీ విధించే అవకాశము ఉంటుంది. సో నెక్స్ట్ మరి సెక్షన్ 3. సో సెక్షన్ 3లో దేనికి ప్రొటెక్షన్ అంటే జనగణమనకు. సో ఇప్పుడు మనకి ఇది వార్తల్లో వచ్చింది కాబట్టి సెక్షన్ 2లో దేనికి ప్రొటెక్షన్ అంటాడు. సెక్షన్ 2లో మనకు జెండాకు ప్రొటెక్షన్ ఉంటుంది, మన భారత రాజ్యాంగానికి, కాన్స్టిట్యూషన్కి ప్రొటెక్షన్ ఉంటుంది. అదే మనం సెక్షన్ 3కు గాన వస్తే, సెక్షన్ 3కి గాన వస్తే ఇక్కడ జనగణమనకు, నేషనల్ యాంథమ్కి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో ఇది ఆలపిస్తున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసినా, లేదా దీనికి అవమానం కలిగేలా ప్రవర్తించినా అప్పుడు, రైట్, ఎలాంటి శిక్ష విధిస్తారు అన్న అంశాన్ని పేర్కొన్నారు. అయితే దీనికి ఆల్రెడీ ఒక అమెండ్మెంట్ జరిగింది, సెక్షన్ 3A. సో ఇదేంటనంటే రిపీట్ అఫెండర్స్, ఒకసారి తప్పు చేసినాడు, శిక్ష అనుభవించినాడు, మళ్ళీ తప్పు చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి అన్న అంశాన్ని మనకు 2003లో సవరణ ద్వారా చేర్చినారు. సో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి కూడా మనకి ఎగ్జామినేషన్కి బాగా ఇంపార్టెంట్ అవుతుంది. సో 2003లో ఒక సవరణ ద్వారా దీన్ని చేర్చినారనమాట. సో మినిమం సెంటెన్స్ ఆఫ్ 1 year, ఇలా ఎవరైనా రిపీటెడ్గా దీనికి భంగపరిచేలా మాట్లాడుతూ ఉంటే మినిమం సెంటెన్స్ ఆఫ్ 1 year ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ సెకండ్స్ ఆర్ సబ్సిక్వెంట్ కన్విక్షన్స్. మొదటిసారి తప్పు చేస్తే 1 సంవత్సరం, ఆ తర్వాత సబ్సిక్వెంట్ మరణం వల్ల అదే తప్పు చేస్తూ ఉంటే మనకు సెకండ్ ఆర్ సబ్సిక్వెంట్ కన్విక్షన్స్ మరొక సంవత్సరం పొడిగించే అవకాశం ఉంటుందన్నమాట. సెక్షన్ 2కైనా సెక్షన్ 3కైనా మొదటిసారి తప్పు చేసినప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది శిక్ష, పదే అవే తప్పులు చేస్తూ ఉంటే శిక్ష మాత్రం మరి పొడిగించే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి పౌరులందరూ కూడా వీటిని కంపల్సరీగా గౌరవించాల్సిందే, రైట్. మరి భారతదేశం మొత్తానికి ఇది వర్తిస్తుందా, దీని పరిధి ఎంతవరకు ఉంటుందంటే యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, రైట్. మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా ఇస్తారంటే జాతి చిహ్నాలకు సంబంధించి 1971 చేసిన చట్టం ఎక్కడ వర్తిస్తుంది, ఎక్కడ వర్తించదు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వర్తిస్తుంది, రాష్ట్రాల్లో మాత్రమే వర్తిస్తుంది, అట్లా క్వశ్చన్స్ ఇస్తాడు. ఇది యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్గా ఉంటుంది.
ఎక్స్టెండెడ్ టు ద హోల్ ఆఫ్ ఇండియా. సో మొత్తం భారతదేశం ఎక్కడైనా సరే ఈ నియమావళి అనేది ఖచ్చితంగా మనకు వర్తిస్తుంది. ఎక్కడ తప్పు చేసినా కూడా వారికి తగిన శిక్ష అనేది విధిస్తారనమాట. సో ఈ విధంగా మనకు ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు. మరి 2026లో ఏం మార్పు చేసినారు? సో 2026లో సెక్షన్ 3లో మార్పు చేశారు. ఇది కూడా మనకు అడిగే అవకాశం ఉంది. 2026లో ఎక్కడ మనకు మార్పు జరిగింది అంటే సెక్షన్ 3లో మార్పు జరిగింది. సో సెక్షన్ 3లో ఏం మార్పు చేసినారు? నేషనల్ సాంగ్ని కూడా యాడ్ చేసినారు. సో వందే మాతరం. సో ఇంతకుముందు నేను మీకు చెప్పినాను కదా, బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరాన్ని కూడా యాడ్ చేసినారు. రైట్. అండ్ దేంతో సమానంగా? జనగణమనతో సమానంగా. సో రెండింటికి ఒకే రకమైన రక్షణ. రెండింటిలో దేన్ని అవమానించినా సరే తగిన శిక్ష అనేది విధిస్తారనమాట. సో మరి మనకు ఈ వందే మాతరాన్ని గతంలో నేను చెప్పినట్టుగా బంకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ అనే ఒక పుస్తకంలో రాసినారు. సో ఆనంద్ మఠ్ కంపల్సరీగా బుక్ పేరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఆనంద్ మఠ్ అనే పుస్తకము సన్యాసి రెబిలియన్, సో అంటే సన్యాసుల విప్లవాన్ని ఇతివృత్తంగా థీమ్గా తీసుకొని రచించినారు. సన్యాసి రెబిలియన్ అని అంటాం. అదే దీనికి ఇతివృత్తంగా మారిందని చెప్పుకోవచ్చు అనమాట. రైట్. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి. అదేవిధంగా మనకు ఇందులో భవసాగర్ అనే పాత్ర మనకి ఈ పాటను పాడుతూ ఉంటుంది. వందే మాతరం అన్నది. వందే మాతరం అంటే నా తల్లికి వందనం అన్న మీనింగ్గా మనం తీసుకోవచ్చు. సో త్రూఅవుట్ మన జాతీయ ఉద్యమం కాలంలో బాగా ప్రభావితం చేసిన నినాదంగా కూడా మనం ఈ వందే మాతరాన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. రైట్. సో దీనికి సంబంధించిన అనేక అంశాలను కూడా మనం ఇందులో డిస్కస్ చేద్దాము. సో మరి 2026లో తెచ్చిన బిల్లులో కీ ఫీచర్స్ మనకు ఏమేమి ఉన్నాయి అంటే రీప్లేసెస్ ద ఎగ్జిస్టింగ్ టెక్స్ట్ ఆఫ్ సెక్షన్ 3 టు అకార్డ్ ఈక్వల్ లీగల్ స్టాండింగ్. సో వందే మాతరం జనగణమనకి రెండింటికి కూడా సమాన స్థాయి కల్పిస్తామని చెప్పి గతంలో ఉండే సాహిత్యానికి కొత్త సాహిత్యాన్ని జోడించినారనమాట. అండ్ ఇట్ బికమ్స్ ఏ క్రిమినల్ అఫెన్స్ టు ఇంటెన్షనల్లీ. ఉద్దేశపూర్వకంగా ఏమైనా తప్పు చేస్తే క్రిమినల్ తప్పుగా పరిగణిస్తారనమాట. సో వందే మాతరం. సో అండ్ ఎక్కడ మనకు భారత రాష్ట్రపతి కానీ, భారత ప్రధానమంత్రి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, రాష్ట్రాల గవర్నర్లు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించే ఏ కార్యక్రమాల్లో అయినా వందే మాతరం కంపల్సరీగా ఆలపించాల్సి ఉంటుందన్నమాట ఇక నుంచి. రైట్. అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం కన్విక్షన్ అంటే మొదటిసారి ఎవరైనా తప్పు చేస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటిని కూడా విధిస్తారు. అండ్ 3A అంటే 2003లో చేసిన అమెండ్మెంట్ గుర్తుంది కదా. సో దాంట్లో రిపీట్ అఫెండర్స్కి ఏం చేస్తారు? మినిమం 1 year ప్రిజన్ సెంటెన్స్, ఖచ్చితంగా 1 సంవత్సరం అయితే జైల్లో ఉండాల్సిందే. ఎలాంటి మినహాయింపులు అనేవి ఉండవన్నమాట. సో ఆ విధంగా మనకు తాజాగా ఏ సెక్షన్ను మార్చారంటే సెక్షన్ 3ని మార్చారు. మరి సెక్షన్ 2లో మనకేముంటుంది అంటే భారత రాజ్యాంగము, భారత జాతీయ జెండాలు ఉంటాయి. సెక్షన్ 3లో ఏముంటాయంటే వందే మాత్రం ఉంటుంది, జనగణమన ఉంటుంది. సెక్షన్లను కూడా కంపల్సరీగా ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇందులో మరికొన్ని అంశాలను గాన మనం పరిశీలిస్తే 24th January 1950 నాడు బాగా కీలకమైన రోజు రాజ్యాంగ పరిషత్తు చివరగా సమావేశమైంది. సో ఈ 1950 జనవరి 26వ తేదీన భారత్ గణతంత్రంగా అవతరించిందనమాట. సో అంతకుముందు 24 జనవరి నాడు మనకు చర్చ జరిగింది. అందులో డాక్టర్ బాబు రాయ్ ప్రసాద్ ఏమని చెప్పినారు? వందే మాతరానికి జనగణమన హోదాను కల్పించాలి అని చెప్పి అప్పట్లోనే ఆయన ప్రస్తావించినారు. సో ఆయన ప్రస్తావన ఇప్పుడు నిజమైందని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడంటే January 24, 1950 నాడు. సో మరి ఈ January 24కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటి అని అంటే నేషనల్ గర్ల్ చైల్డ్ డే. సో భారతదేశంలో జాతీయ బాలికల దినోత్సవంగా మనం నిర్వహిస్తూ ఉంటాం. January 24th అన్నప్పుడల్లా ఈ పాయింట్స్ గుర్తుకు రావాలి. 1950 January 24th నాడు మనకు రాజ్యాంగ పరిషత్ సమావేశంలో వీటిని ఆమోదం తెలిపినారు. రైట్. అదేవిధంగా 1966 అంటే 1966 జనవరి 24వ తేదీన ఇందిరాగాంధీ మొదటిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. రైట్. 2008 నుంచి ఆ రోజును జాతీయ బాలికల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మరి ఆవిడ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకేనా ఇది నిర్వహిస్తున్నారు అని అంటే అది ఇప్పటివరకు ఎక్కడ కూడా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు. బట్ ఎవ్రీ ఇయర్ January 24th మనం
నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇదే జనవరి 24ని మనకు నేషనల్ ఎడ్యుకేషన్ డే అని కూడా నిర్వహిస్తారు. సో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అంటే అంతర్జాతీయ విద్యా దినోత్సవం. ఓకే, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే కూడా నిర్వహిస్తారు. మరి నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎప్పుడు అంటే November 11th. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన భారతదేశం తొలి విద్యాశాఖ మంత్రి అయిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం November 11th జాతీయ విద్యా దినోత్సవం చేస్తే జనవరి 24వ తేదీని అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు. సో దీన్ని యునెస్కో అనే సంస్థ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. రైట్. మరి వందే మాతరం మీన్స్ మదర్ ఐ బోట్ అంటే నీకు పాదాభివందనం చేస్తున్నాను అన్న మీనింగ్ ఇస్తుందన్నమాట. సో రైట్. సో దీన్ని బంకిం చంద్ర చటర్జీ రచించినారు. మరి ఓకే, ఇది November 7th, 1875 నాడు ఓకే అప్పుడు బెంగాల్ జర్నల్ బంగదర్శన్లో ప్రచురితమైందిగా చెప్తున్నారు. అందుకే 2025 ఓకే 2025 నవంబర్ మనకు 7th నాడు ఓకే November 7th నాడు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించినారు. మీకు ఆ రోజు గుర్తుంటుంటే కేంద్ర కేబినెట్ కోరింది. సో November 7 ఉదయం 10 గంటలకు ఎక్కడి వాళ్ళు అక్కడ వందే మాత్రం గానం వస్తుంది, దయచేసి ఆలపించండి అని అన్ని కార్యాలయాల్లో అమలైంది. చాలా మేరకు రహదారులలో కూడా ఈ పాటను పెట్టడం ద్వారా మనకు వందే మాత్రాన్ని ఈ వివిధ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా అందుబాటులోకి తెచ్చి ఈవెన్ రహదారులు కూడా నిర్వహించినారు. సో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2025 November 7th. అంటే సంవత్సరం పాటు ఈ వేడుకలు నిర్వహిస్తామన్నారు. అంటే 2026 November 7th వరకు నిర్వహిస్తున్నారు. అంటే ఈ కార్యక్రమాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఇదే November 7th నాడు, ఇదే 2025 ఇదే November 7th నాడు మరొక వేడుక కూడా జరిగింది. అదేంటనంటే 100 years ఆఫ్ ఇండియన్ హాకీ. ఓకే, 100 years ఆఫ్ ఇండియన్ హాకీ. సో ఓకే, ఇండియన్ హాకీ ఇప్పుడు ఆస్పిరెంట్స్కి November 7th అనగానే రెండు గుర్తుకు రావాలి. వందే మాత్రం 2025లో, అదే 2025లో 100 years ఆఫ్ ఇండియన్ హాకీ వేడుకలు కూడా జరిగినాయి. 1925 ఓకే మనకు November 7th ఇండియన్ హాకీ ఫెడరేషన్ ఏర్పాటైన నేపథ్యంలో దాని 100 రోజుల వేడుకలు కూడా అదే రోజు ప్రారంభమైంది. రైట్. ఇక్కడ మనకు వందే మాత్రమే ప్రారంభమైనాయి అన్నమాట. సో ఎప్పుడు అంటే 1875లో ఇది ప్రచురితమైంది. సో ఈ 1875లో నుంచి మనం గణిస్తే 2025 నాటికి 150 years పూర్తవుతుంది. సో ఇది ఒక్క సంఘటనే కాదు, 1875లో జరిగిన ఏ సంఘటనకైనా ఈ క్యాల్కులేషన్ అనేది వర్తిస్తుంది. మరి అందుకే అన్ని వేడుకలు నిర్వహించినారు. ఫర్ ఎగ్జాంపుల్ 1875లో మనకు రైట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించినారు October 31న. ఈ వేడుకలు జరిగినాయి. ఇదే 1875 మనకు November 15వ తేదీన బిర్సా ముండా అనే ఒక గొప్ప గిరిజన నాయకుడు, గొప్ప ట్రైబల్ లీడర్ జన్మించినారు. ఈ వేడుకలు కూడా నిర్వహించినారు. సో November 15వ తేదీన జనజాతీయ గౌరవ దివస్ అని ప్రకటించినారు. అది ఆయన జయంతి. ఇదే 1875లో మనకు ఆర్య సమాజ్ అనేది ఏర్పాటైంది. ఇదే 1875లో ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేసినారు. ఇదే 1875లో మనకు మొట్టమొదటిసారిగా మనకు బ్లావెట్స్కి వాళ్ళు లైక్ దివ్య జ్ఞాన సమాజం థియోసాఫికల్ సొసైటీని కూడా ఏర్పాటు చేసినారు. రైట్. సో ఈ విధంగా మనకు ఎన్నో అంశాలతో ముడిపడి ఉన్న సంవత్సరంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1882లో మనకు ఆనంద్ మఠ్ అనే పుస్తకంలో ఈ వందే మాత్రం అన్నది పబ్లిష్ అయిందనమాట, ప్రచురితమైంది ఆనంద్ మఠ్ అన్నది. సో ఇదే 1882లో మనకు లార్డ్ రిపన్ ఈ లోకల్ బాడీస్కు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు అనేది తీసుకున్నారు. రైట్. సో ఈ విధంగా మనకు చాలా సందర్భాల్లో ఇది వార్తల్లోకి వచ్చింది. సో మరి దీన్ని మొట్టమొదటిసారిగా వందే మాతరాన్ని మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ 1896 కలకత్తా సెషన్లో ఆయన ఆలపించినారు. అండ్ బెంగాల్ పార్టీషన్, సో అంటే బెంగాల్ను ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్గా, ఇప్పుడు ఆ ఈస్ట్ బెంగాలే బంగ్లాదేశ్గా ఉన్నది. సో దాన్ని 1905 August 7th విడదీస్తామని చెప్పినారనమాట. అప్పుడు వందే మాత్రం ఒక గొప్ప నినాదంగా మారింది. సో August 7th నాడు, సో ఇదే August 7th మనకు జావెలిన్ త్రో డే, హ్యాండ్లూమ్ డేగా కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఇదే August 7th నాడు మనకు భారత ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా మనం చెప్పుకునే ఎంఎస్ స్వామినాథన్ గారు జన్మించిన రోజు అదే. అదేవిధంగా మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మరణించిన రోజు కూడా August 7th, బట్ 1941లో. అంటే ఒక డేట్ వచ్చినప్పుడు ఆ డేటుకు సంబంధించిన ప్రాధాన్యాలన్నింటిని కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. రైట్.
సో ఇది ఈ రోజుకు సంబంధించిన అంశం, వందే మాతరానికి సంబంధించింది. సెక్షన్ 2 సెక్షన్ 3 గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సెక్షన్ 3 మారింది, సెక్షన్ 3A కూడా మారింది. సో మనకు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో, సివిల్స్ ఎగ్జామినేషన్లో చాలా డెప్త్గా ఇన్ఫర్మేషన్ అడుగుతున్న నేపథ్యంలో ఇలాంటి అన్ని కూడా టాపిక్స్ని మీకు మెరిట్ మైండ్స్ నిత్యం అందిస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.